మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరి శుభావందనండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నరిగే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే చేసినాను, చంపెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు నేనే అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మగా అర్ధరాత్రులు ప్రార్థన చేసి వయసుకు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాడు. వెంటనే షార్ట్స్ పుట్టిన చూడండి అక్కడ. అవునండి, మనం ఉదయకాలం మధ్యకాలం సాయంత్రకాలం అర్ధరాత్రులు ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. మరి బైబిల్ దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి, ఇంకా ఉపాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ముద్దు ముదుకు వచ్చే వరకు నేను ఎత్తుకుంటా అంటున్నారు, తల వెంట్రుకు నరిగే వరకు నేను ఎత్తుకుంటా అంటున్నారు. నేనే చేస్తున్నాను, పెట్టుకోండి నేనే, ఎత్తుకుని సురక్షించండి నేనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, జలములలో పడి దాటినప్పుడు నేను తోడై ఉండును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పల్లి పారవు, నీ అగ్ని మీద నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలన్నీ కాల్చిపో అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సమస్యలుగా సాగిపోదురు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా నిర్గమకాండము 31వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడిన దేవుడు చెబుతున్నారన్నమాట. ఇంకా కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన నీ పాదం తొట్టులు నేడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుక్కొని నిద్రపోడు అని చెప్పేసి కూడా దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరుచున్నాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ విధంగా మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ముదుగు చురుకు ఎత్తుకున్నాను నేనే, తల వెంట్రుకు నెరవేర్చుకున్నాను నేనే అంటున్నారు. ఈ వచనాలన్నీ కూడా దీనికి రిలేటెడ్ వాక్యాలు అనమాట. ఈ వచనానికి మరి ఇంకా దేవుడు శాశ్వతమైన సంరక్షణ, నిరంతర సహాయము మరియు ఆయనపై ఆధారపడే వారికి ఆయన ఇచ్చే బలాన్ని గురించి వివరిస్తారన్నమాట ఈ విషయాలన్నీ కూడా. ఆయన మరి మనం ఆధారపడుతున్నాం కాబట్టి ఆయన మనకు బలాన్ని ఇస్తారన్నారు, మనం సంరక్షిస్తారన్నారు, మనం రక్షిస్తారన్నారు, మనం కాపాడుతారన్నారు, మన ప్రాణాలను కాపాడుతారన్నారు. ఆయన ఇశ్రాయేలుని కాపాడబడుకుని కూడా నిద్రపోవడం చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. ముదుగు చురుకు ఎత్తుకోవాడిని, తలంటుకులు ఎత్తుకునేవాడిని నేను చేశాను, సగ్మెట్టువాడిని నేనే, ఎత్తుకుని చూడని రక్షించేవాడిని నేను అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారండి. దినం వాగ్దానం అందరి జీవితం అనుకోకుండా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరసత్వర ఘనమైన నాన్న గల స్థుతిస్తున్నాం తండ్రి. మంది ప్రపంచం ప్రతి ఒక్కరిని పేరు పెట్టి న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్కటి అసలు అక్కడ తెచ్చిన కొడుకులు తెచ్చండి, బిడ్డలు మంచిగా దయచేయాలి. దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆదిపస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అందరికీ స్వస్థపరచండి, వేదనతో కూడా మొదచండి, కృంగిన వారిని ఎత్తండి, రక్షణ దయచండి, ఎవరిని బలపరచండి, మీతో అన్ని మీరు మీరు సత్పంట కృప చూపుని ఎత్తలను భాగ్యం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం సమర్పతండి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.